చూడటానికి చిన్న ప్రాణే కానీ దాని నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా నేటి సమాజంలో మనుషుల మధ్య లోపిస్తున్న ఐకమత్యాన్ని కాకులను చూసి నేర్చుకోవచ్చు. కళ్ళ ముందు సాటి మనిషి కొన ప్రాణాలతో విలవిల్లాడుతున్నా కూడా చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు కొందరు మనుషులు. కానీ కాకులు అలా కాదు. తోటి కాకికి కష్టం వచ్చిందని తెలిస్తే చాలు గుంపులు గుంపులుగా ఏకమై వచ్చేస్తాయి. దాని కష్టాన్ని తీర్చే వరకు పోరాడుతూనే ఉంటాయి. ఇలాంటి ఆసక్తికర ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలుకు సమీపంలో గల తాటిపాక గ్రామంలో డైలీ మార్కెట్ ఉంది. అక్కడ వరుసగా చాలా చికెన్ షాపులు ఉంటాయి. అయితే ఓ చికెన్ దుకాణం దగ్గరికి తరచూ ఓ కాకి వచ్చి తెగ విసిగిస్తోంది. పదే పదే దాన్ని తరిమేసినా మళ్ళీ అక్కడికి వచ్చి చికెన్ ముక్కలు పట్టుకెళ్లిపోతుంది. దీంతో యజమాని దాన్ని పట్టుకొని దాని కాలికి దారం కట్టి బంధించాడు. అయితే బెదిరిపోయిన ఆ కాకి కావు కావుమంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టింది. దాని ఆర్తనాదాలు విన్న సాటి కాకులు వందలాదిగా అక్కడికి చేరుకున్నాయి. ఇంకా చెప్పాలంటే సైన్యంలా వచ్చి ఆ చికెన్ షాపు యజమానిపై యుద్ధమే ప్రకటించాయి. ఆ షాపు సమీపంలో వందలాది కాకులు గాల్లో ఎగురుతూ పెద్దగా అరవటంతో చుట్టుపక్కల వారికి విసుకొచ్చింది. ఆ కాకిని వదిలేరా బాబు అని వేడుకున్నా అతడు కుదరదని చెప్పాడు. మరోవైపు కాకుల గుంపు కూడా తగ్గేదేలే అంటూ అరుస్తూనే ఉన్నాయి. ఎంకిపెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు ఈ కాకి పంచాయతీ ఆ మార్కెట్కి వచ్చిన వారికి చుక్కలు చూపించింది. చెవులు చిల్లులు పడేలా ఆ కాకులు అరిచే అరుపులకి మార్కెట్ మోతెక్కిపోయింది. దీంతో అందరూ కలిసి చికెన్ షాపు యజమానిని మందలించగా అతడు ఆ కాకిని విడిచిపెట్టాడు. బంధనాలు తెంపుకొని గాల్లోకి ఎగిరిన ఆ కాకి వెంట మిగతా కాకులు కూడా అరుచుకుంటూ వెళ్లిపోవడంతో కథ సుఖాంతమైంది. ఈ సీన్ చూసిన వారంతా కాకులకుండే ఐకమత్యం మన మధ్య లేదే, వాటిని చూసి మనుషులు ఖచ్చితంగా సిగ్గుపడాలి అని చర్చించుకున్నారు.